వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ మనం రీసెంట్గా చూస్తే రష్యాలోని కంచట్కాలో 8.8 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన ఒక ఎర్త్క్వేక్ జరిగింది. ఆ ఎర్త్క్వేక్ డిస్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉంది అని అంటే ఇటు అమెరికా, ఇటు ఆసియా ఖండం, అటు సౌత్ అమెరికా, ఇట్లా వివిధ ఖండాల దాకా దాని ఎఫెక్ట్ కనిపించింది. అంటే సునామీ అలల రూపంలో కావచ్చు, లేకపోతే వాల్కనో ఇరప్షన్స్ కావచ్చు. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి, అసలు భూకంపాలు ఎలాంటి రకాలు ఉన్నాయి అన్న దాని గురించి ఇవాళ కొంచెం మనతో పాటు ఇవాళ డాక్టర్ విఘ్నేశ్వర్ మేఘా గారు ఉన్నారు. ఆయనను అడిగి ఆయనతో పాటు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ఆర్టీవీ సార్. వెల్కమ్ సార్, అసలు ఈ రష్యాలో ఏదైతే 8.8 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించి ఒక ఎర్త్క్వేక్ వచ్చిందో దాని ఎఫెక్టు ఒక 1-2 డేస్ దాకా కూడా ఉంది. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి సార్? సార్, ఇది భూకంపాలు సంభవించేదనేటువంటిది ఈ భూకంప శాస్త్రం అనేటువంటిది అన్నమాట. రైట్. అయితే భూమి లోపల మనకి ఎప్పుడు కదలికలు జరుగుతూ ఉంటాయి. రైట్. ప్రతిరోజు కొన్ని సెంటీమీటర్ల ద్వారా. కానీ ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క కదలికలు అనేవి ఏదో ఒక క్షణంలో ఆ శక్తి అంతా రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయి శక్తి ఈ తరంగాల రూపంలో బయటకు వస్తుంది. బయటకు వచ్చి భూమి పొరల గుండా ప్రయాణం చేసినప్పుడు భూమి అనేది అలజడికి గురి అవుతుంది. ఓకే. దాన్నే మనము భూకంపం అంటాం. సార్, ఈ కదలికలు అని అంటున్నారు కదా, కదలికలు అంటే ఏం కదులుతున్నాయి సార్ అసలు భూమి లోపల? ఎస్. ఇప్పుడు మనం నిలబడ్డ భూమి పలకలాగా అనిపిస్తుంది, మనకు ఫ్లాట్గా ఒక బల్లపరుపు లాగా అనిపిస్తుంది. అవును. వాస్తవంగా భూమి అనేది ఒక జియాయిడ్ షేప్లో. ఓకే. జియాయిడ్ షేప్లో ఎర్త్ యొక్క ఆకారాన్ని మనం జియాయిడ్ షేప్ అంటాం. జియాయిడ్ షేప్. జియాయిడ్. ఓకే. అయితే ఈ భూమి పై భాగాన్ని మనము భూపటలము అంటాం. ఓకే. భూమి 3 భాగాలు ఉంటాయి. ఒకటి భూపటలము, మనం పైన నిలబడ్డది. రైట్. రెండవది భూప్రావారము, భూపటలానికి దిగువన ఉంటుంది. ఓకే. మూడవది కేంద్ర మండలం, భూమి లోపలి భాగం, అన్నిటికంటే లోపలి భాగం, కోర్. ఇప్పుడు ఎగ్గు లోపల ఈ మన పచ్చగుడ్డ ఏదైతే ఉంటుందో అట్లా లోపల ఉంటుంది. అయితే ఈ భూపటలం, మనం నిలబడ్డటువంటి ఈ పటలం అనేది అన్ని ముక్కలుగా విడిపడిపోయింది. వీటిని మనం ఏమంటామంటే భూపటల పలకలు అంట. ఓకే. ఈ పలకలు అనేటువంటివి మనకు స్థిరంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ వాస్తవంగా ఇవి స్థిరంగా లేవు. మనం వాటి మీద స్థిరంగా ఉన్నాం. వాటి మీద మనం స్థిరంగా ఉన్నాం. మనము మన పని చేసుకుంటున్నట్టుగానే రెగ్యులర్గా అవి కూడా వాటి పని చేస్తూనే ఉంటాయి. ఈ పలకలు 2 రకాలుగా ఉంటాయి. ప్రధాన పలకలు మేజర్ పలకలని, ఓకే, చిన్న పలకలు స్మాలర్ ప్లేట్స్ అని ఉంటాయి. ఓకే. అయితే ఈ పలకలు 3 రకాలుగా చలనాలు చెందుతాయండి. ఓకే. ఇవి ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తుంటే అంటే ఢీకొంటుంటాయి, ఒకదానికి ఒకటి దూరంగా పోతుంటే అంటే వెడంబోతుంటాయి, మరి ఒకదానికి ఒకటి సమాంతరంగా అంటే రాసుకుంటూ పోతాయని. ఓకే. ఇవి ఎప్పుడైతే ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తాయో సార్, ఇవి క్రమక్రమంగా ఒత్తిడికి గురి అయి ఈ ఒత్తిడి కొన్ని వందల వేల సంవత్సరాల పాటు కొనసాగుతూ ఏదో ఒక క్షణంలో భరించలేనంత ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ఒత్తిడి వల్ల ఈ పలకల్లో బలమైనది కిందకు దిగుతుంది, బలహీనమైనది పైకి లేస్తుంది. ఇవి సడన్గా జరిగినప్పుడు మనకి భూమి అనేది అలజడికి గురి అవుతుంది. ఈ భూమి పటల పలకలు అనేటువంటివి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. దానివల్ల ఈ కదలికలలో వచ్చినటువంటి సడన్గా ఈ శక్తి రిలీజ్ అయినప్పుడు భూకంపాలు వస్తాయి. ఇప్పుడు మనకు రష్యాలో వచ్చినటువంటి యొక్క పెట్రోవోల్స్క్ కామ్చట్కా ఈ భూకంపం ఏదైతే ఉందో ఇది పసిఫిక్ పలక, ఉత్తర అమెరికా పలకలు 2 ఢీకునేటువంటి భాగంలో వచ్చినటువంటి భూకంపం. అంటే ఈ ఖండాలు ఒక పలకల్లాగా ఉన్నాయి. ఈ ఖండాల మధ్యలో ఏదైతే మూమెంటం జరుగుతుంటుందో, అంటే జరిగినప్పుడు ఆ కదలికలు ఏవైతే జరుగుతాయో ఆ కదలికలకు సంబంధించి ఒకటి కిందికి వెళ్ళడం, ఒకటి పైకి రావడం, ఈ కిందికి పైకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ స్టోర్ అయ్యి ఒక పాయింట్ అప్పుడు రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అవ్వడమే భూకంపం సార్? ఎస్. రైట్. ఆ శక్తి విడుదలైపోతుంది. విడుదలైపోయి తరంగాల రూపంలో భూమి పొరల గుండా వస్తుంది. అప్పుడు భూమి అలజడికి గురి అవుతుంది. దాన్నే మనం భూకంపం అంటే. అయితే ఈ భూకంపం అనేది 1 నిమిషము 2 నిమిషాల పాటు వస్తుంది మ్యాక్సిమం. ఓకే.
సాధారణంగా 90% భూకంపాలు 1 నిమిషం లోపలనే కంపిస్తాయి. 30 సెకండ్స్ 40 సెకండ్స్ అంతకంటే ఎక్కువ వస్తే విధ్వంసం సృష్టించబడుతుంది. ఓకే సార్, ఈ భూకంపాలు ఎన్ని రకాలు, అంటే దీంట్లో రకాలు ఏమైనా ఉన్నాయా? అసలు భూకంపాలని మనం ఎట్లా కొలుస్తాం? దానికి ఏమైనా కొలమానం ఏమైనా ఉందా? ఎస్, ముందుగా భూకంపాలు రకాలను మనం చూద్దాం. ఈ భూకంపాలు రకాలు ఏంటంటే భూమిలో మనకు కొంత లోతులో ఏదో ఒక కొంత లోతులో భూకంపం అనేది ఏర్పడుతుంది. ఓకే, దాన్ని మనం భూకంప నాభి అంటాం. నాభి అది భూమి లోపల కొంత లోతులో ఉంటుంది అన్నమాట. ఈరోజు రష్యాలో వచ్చినటువంటి భూకంపం 19 నుంచి 20 కిలోమీటర్ల లోపల సంభవించింది. ఓకే, అది ఎక్కడైతే సంభవించిందో దాన్ని భూకంప నాభి అంటాం. నాభి అంటారు. అది దానికి పైన ఉంటాం క్షితిజలంబంగా భూమి ఉపరితలమైన ఉంటాం కదా, ఆ భాగాన్ని భూకంపం యొక్క అధికేంద్రం అంటాం. ఓకే, అది పాయింట్ రూపంలో ఉంటుంది. ఈ అధికేంద్రం అనేటువంటిది చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఎంత భూకంపం యొక్క లోతు ఎంత ఉంటుందో ఈ యొక్క ప్రభావం జరిగే ప్రదేశం అంత విశాలంగా అవుతుంది. భూకంపం లోతు పెరిగే కొద్దీ దాని ప్రభావం అనేది పెరుగుతుంది. అంటే భూకంపం లోతు తగ్గే కొద్దీ దాని ప్రభావం తగ్గుతుంది. ప్రభావం జరిగే ప్రాంతం తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు రష్యాలో కంచట్కాలో ఏదైతే జరిగిందో 8.8 మ్యాగ్నిట్యూడ్, అది 20 కిలోమీటర్ల డెప్త్లో ఉంది కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ అట్లుంది. ఇంకా డెప్త్ పెరిగితే అంటే 50 కిలోమీటర్ల డెప్త్లో అయితే వీటిని భూకంపం యొక్క లోతును బట్టి భూకంపాలు 3 రకాలు. ఒకటి ఉపరితల భూకంపాలు, షాలో డీప్ ఎర్త్క్వేక్స్ అంటున్నాం. ఓకే, అంటే ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతు వరకు భూకంపం అనేది ఏర్పడితే వాటిని ఉపరితల భూకంపాలు అంటాం. ఓకే, అట్లా కాకుండా 70 కిలోమీటర్ల లోతు నుంచి 300 కిలోమీటర్ల లోతు జరిగిందనుకోండి, మాధ్యమిక భూకంపాలు అంటాం. 300 కిలోమీటర్ల పైన సాధారణంగా 700 కిలోమీటర్ల పరిధికే పరిమితం అవుతాయి. 300 కిలోమీటర్ల పైన లోతులో జరిగినటువంటి భూకంపాలను అగాధ భూకంపాలు అంటాం. ఈ రష్యాలో జరిగినటువంటి ఈ భూకంపం ఏదైతే ఉందో ఇది ఉపరితల భూకంపం, గాధ భూకంపం అనమాట, అగాధ భూకంపం కాదన్నమాట. ఓకే, సో అది ఎంత లోతులో జరిగింది అనే దాన్ని బట్టి భూకంపాలు అనేటువంటివి 3 రకాలుగా ఉంటాయి. సరే, ఈ భూకంపం 8.8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత అని చెప్పి మనకి దాన్ని ఎట్లా కొలుస్తారు? దానికి ఏమైనా మెషిన్ ఉంటుందా లేకపోతే ఏంటి? ఇప్పుడు భూకంపం ఏర్పడ్డప్పుడు ఆ భూకంపాన్ని కొలవటానికి మనకు కొన్ని పరికరాలు, ఆ పరికరాలను ఏమంటారంటే భూకంప లేఖిని, సిస్మోగ్రాఫ్ అంట. సిస్మోగ్రాఫ్ భూకంపం వచ్చినప్పుడు తరంగాలు వచ్చి దాన్ని తగిలినప్పుడు ఆ యొక్క భూకంప లేఖినిలో ఉన్నటువంటి లోలకం అనేది కదలకు గురి అయినప్పుడు అది ఒక గ్రాఫ్ని గీస్తుంది. ఓకే, దాన్ని భూకంప రేఖాచిత్రం అంటాం. ఈ భూకంప రేఖాచిత్రం మీద ఆ భూకంపం యొక్క తీవ్రత 0 నుంచి 9 వరకు పాయింట్ల రూపంలో చూపిస్తాం. ఓకే, 0 నుంచి 9 వరకు మొత్తం 10 పాయింట్లు ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, సో ఈ పాయింట్లలో 0 నుంచి 1 వరకు జరిగేటువంటిది అది చాలా స్వల్పమైంది. ఓకే, అవి మనుషులు గుర్తించలేరు, కేవలం ఈ సిస్మోగ్రాఫ్స్ మాత్రమే గుర్తిస్తాయి అన్నమాట. అట్లాగే భూకంపం యొక్క తీవ్రత 3.5 వరకు ఉంటే మనుషులకు అసలు తెలియదు. భూకంప లేఖిని మాత్రమే గుర్తించగలదు. కానీ కొన్ని చోట్ల జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి తక్కువ సైజులో భూకంపం వచ్చినప్పుడు. అంటే కొన్ని జంతువులు అనేటువంటి కొద్ది విచిత్రంగా ప్రవర్తించడం జరుగుతుందంటే మనకు ఈ ప్రకృతిలో ఏదో ఒక ప్రళయం జరగబోతుంది అనేటువంటిది సంకేతం అన్న. పాములకు, ఏనుగులకు, ఈ కీటకాలకు ముందస్తుగా తెలిసిపోతాయి. అట్లాగే మనకు 3.5 కంటే తీవ్రత ఎక్కువ ఉన్నదనుకోండి, మనుషులకు అర్థమైపోతుంది. 3.5 నుంచి 5 వరకు తీవ్రత ఉన్నట్లయితే మనకు తెలిసిపోతుంది. రిక్టర్ స్కేల్ మీద 3.5 వరకు ఉన్నట్లయితే మానవులు నిద్రపోయేటోళ్ళు లేచి కూర్చుంటారు, అదలిక అనేటువంటి జరుగుతుంది, వేలాడే వస్తువులు కదులుతూ ఉంటాయి, ఊగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి భూకంపాలను మనం చూసుకున్నాం అనుకోండి, 3.5 తీవ్రత ఉన్నటువంటి భూకంపాలు ప్రతి సంవత్సరం 3 లక్షలు ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం 3 లక్షలు యావరేజ్గా. ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. అంటే రోజుకు 100 పైన ఉంటాయి. రోజుకు 100 పైన. మనకు రోజుకు భూకంపాలు వచ్చేటువంటి దేశాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇండోనేషియా ఉంది. అది 13,600 దీవుల సమూహం. అది కానీ 6 దీవులలోనే జనాభా ఉంటుంది. ప్రతిరోజు ఆ దేశంలో, ఇండోనేషియా దేశంలో పదుల సంఖ్యలో భూకంపాలు వస్తాయి. అవి చాలా తక్కువ తీవ్రతతో ఉండేటట్టు. 3
3.5, 4 ఇట్లా వస్తూ ఉంటాయి. ఓకే. అంతకంటే తక్కువ కూడా వచ్చేటువంటి. అలాగే జపాన్లో కూడా రోజు వస్తాయి, ఫిలిప్పైన్స్లో కూడా రోజు వస్తూ ఉంటాయి. అక్కడ ప్రజలకు అది సర్వసాధారణం. అయితే ఇట్లాంటి ఈ రష్యాలో వచ్చినటువంటి యొక్క ఈ భూకంపాల తీవ్రత ఏదైతే ఉందో ఇది 8 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇవి సర్వనాశనాన్ని సృష్టించే భూకంపాలు. ఇవి సంవత్సరానికి ఖచ్చితంగా ఒకటి వస్తుంది, సంవత్సరానికి ఒకటి ఖచ్చితంగా యావరేజ్గా ఒకటి వస్తుంది. సరే, ఎక్కడ వస్తాయి ఈ 8 కంటే ఎక్కువ ఉండేవి? ఎక్కడ ఎక్కువ ప్రపంచంలో? ఇప్పుడు పసిఫిక్ రిమ్ అని ఒకటి అన్నారు కదా, పసిఫిక్ మహాసముద్రం సంబంధించి ఇక్కడ దీవులు ఉన్న దగ్గర మీరన్న ఇప్పుడు ఇండోనేషియా కావచ్చు, జపాన్ కావచ్చు, చుట్టుపక్కల అక్కడ ఎక్కువ వినిపిస్తుంటుంది. దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రపంచంలో ఎక్కడెక్కడ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఒకసారి చెప్పండి. ఇప్పుడు భూకంపాలు అనేటువంటివి 3 మండలాలు ఏర్పడతాయి ప్రపంచవ్యాప్తంగా. 3 మండలాలు ఉంటాయి. వాటిని మనం చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రము చుట్టూ ఉన్న ప్రాంతం, దీన్నే పసిఫిక్ సిరికం బెల్ట్ అంటారు. పసిఫిక్ భూకంప పరివేష్టిత మేఖల. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఈ ఇమేజ్లో తెలుస్తుంది. ఇవేమో వచ్చేసి మనకి ఇంతకుముందు వచ్చినటువంటి భూకంపం, రష్యాలో వచ్చినటువంటి భూకంపం అండి. సార్ ఇక చూడండి, మనకి ఇక్కడ లైన్ చూసారా? ఈ లైన్ అంతా కూడా ఏంటంటే ఇది భూకంప పరివేష్టిత మేఖల. ఇది పసిఫిక్ మహాసముద్రము చుట్టూ ఉంటుంది సార్. ఆసియా ఖండానికి తూర్పు తీరంలో, ఉత్తర అమెరికాకు పశ్చిమ తీరంలో, ఆస్ట్రేలియాకు తూర్పు తీరంలో, దక్షిణ అమెరికాకు పశ్చిమ తీరంలో ఈ పసిఫిక్ మహాసముద్రము చుట్టూ ఒక రింగులాగా ఉంటుంది. ఓకే. దీన్ని పసిఫిక్ భూకంప పరివేష్టిత మేఖల అంటాం. ఓకే. ప్రపంచంలో వచ్చే సగటు భూకంపాలలో 65% భూకంపాలు ఈ ప్రాంతానికే పరిమితం. ప్రపంచం మొత్తంలో ప్రపంచంలో వచ్చే భూకంపాల్లో ఈ ప్రాంతంలోనే ఎక్కువ వస్తాయి. రష్యాలో వచ్చినటువంటి ఈ యొక్క భూకంపం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి చెందింది. అట్లాగే ఓకే, మధ్యధరా సముద్రము మొదలుకొని మనకు హిమాలయ పర్వతాల వరకు ఆల్స్ పర్వతాలు, హిమాలయ పర్వత మేఖల అనేటువంటి 2వ ప్రాంతం ఉంటుంది. ఓకే. ప్రపంచంలో వచ్చే భూకంపాలలో 21% భూకంపాలు ఇక్కడే వస్తాయి. 21% ఆల్స్ పర్వతాలు, మధ్యధరా హిమాలయాల వరకు ఒక బెల్ట్ లాగా ఉంటుందండి సార్. మనకు ఈ మహారాష్ట్రలో లాతూర్ కిలారలో 93లో వచ్చింది కావచ్చు, 2000లో వచ్చినటువంటి భుజ్లో కావచ్చు, 5లో వచ్చినటువంటి కాశ్మీర్ భూకంపం కావచ్చు, ఇంకా వస్తూనే ఉంటాయి మనకి ఎక్కడి నుంచి. ఒక 20 రోజుల కింద కూడా మనం చూస్తే ఢిల్లీలో కూడా ఒక భూకంపం, అస్సాంలో, ఉత్తరాద్రి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అక్కడ కానీ, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇక్కడ కూడా వచ్చినాయి. రానున్న రోజుల్లో కూడా మనకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మన సంగతి ఏంటి అంటే ఇప్పుడు పసిఫిక్ రిమ్లో 65%, ఇటు ఆల్ప్స్ నుంచి మన హిమాలయస్ దాకా కూడా మీరు ఒక 20% పైన అంటున్నారు కాబట్టి 21% అంటున్నారు. సో మన ఇండియాని ఒక్కటే మనం తీసుకుంటే రానున్న రోజుల్లో ఎక్కడ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇండియాలో ఖచ్చితంగా భూకంపాలు వస్తాయి మనకి. ముఖ్యంగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆల్స్ పర్వతాలు, హిమాలయ పర్వత మేఖల్లో, అటు కాశ్మీర్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు, కింద మహారాష్ట్ర నుంచి మొదలుకొని పైన లడఖ్ వరకు ఈ ప్రాంతం అంతా పలక సరిహద్దుగా ఉంది. మనం ఎంతముందు పలకలని చెప్పుకున్నాం కదండి. ఈ పలకలకు సరిహద్దులు ఉన్నాయి కదా, ఈ సరిహద్దుల చుట్టూ ఏదో ఒక పలక ఢీకొంటూ ఉంటుంది. ఓకే. మనము ఇండో ఆస్ట్రేలియన్ అనే పలక మీద ఉన్నాం భారతీయులం. ఓకే. యురేషియా ఇంకొక పలక, ఓకే. యూరప్ ఖండము, ఆసియా ఖండము 2 కలిపి ఒక పలక మీద ఉన్నాయి. ఓకే. ఇండియా ఒక పలక మీద ఉంది. ఈ 2 కూడా ఒకదానికొకటి దగ్గరకు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి సార్ ఇవి 2 కూడా యాక్చువల్గా అంటే మనకు ఈ భూ విజ్ఞాన శాస్త్రం బ్యాక్ వెళ్ళినట్లయితే ఈ ఇండియాకు ఏసియాకు మధ్యన ఒక పెద్ద సముద్రం ఉండేది, టెతిస్ సముద్రం అనేది. టెతిస్ సముద్రం. ఓకే. ఈ పలకలు ఎప్పుడైతే 2 దగ్గరికి జరిగినాయో క్రమక్రమంగా అది నశించిపోయి ఒక చిన్న భాగం పక్కగా మిగిలిపోయింది. అదే మధ్యధరా సముద్రం. ఓకే. ప్రపంచంలో అత్యంత ప్రాచీన సముద్రం అన్నమాట. టెతిస్ సముద్రంలోని భాగం, అది చిన్న అవశేషం అక్కడ మిగిలిపోయింది. ఓకే. ఈ పలకలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నప్పుడు ఏమైందంటే ఈ ఒత్తిడికి ఈ పలకల యొక్క అంచులు ముడతలు పడి పైకి లేస్తాయి. ఓకే. అవి ముడత పర్వతాలుగా ఏర్పడతాయి. ఈ ఆల్స్ పర్వతాలు, హిమాలయ పర్వతాలన్నీ అట్లా ఏర్పడ్డాయి. ఆ విధంగానే ఏర్పడ్డాయి. ఎక్కడైతే ఈ పర్వతాలు ఏర్పడుతున్నాయో అవి పలకల యొక్క సరిహద్దు. ఇవి చాలా విధ్వంసకరమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే డేంజర్ జోన్ సార్? డేంజర్ జోన్. ఓకే. డేంజర్ జోన్స్ అంటాం.
ఓకే. సో ఈ పలకలు ఎప్పుడైతే కదిలినప్పుడు కింది గుంగుతాయి. కింది గుంగినప్పుడు ఇక శక్తి సడలిపోయి పైన ఉన్న భాగం పైకి నెట్టబడుతుంది, కిందికి పోయే భాగం లోపలికి పోయి కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు లోపల లావా అనేది కదలికకు గుర్తవుతుంటుంది. లావా ఉంటుంది భూమి లోపల. అది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఉపరితలం నుంచి లోతు పోతుంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఆ టెంపరేచర్ వల్ల శిలలన్నీ కరిగిపోయి మాగ్మాగా అవతరిస్తుంది. మాగ్మాగా అవతరించి మరుగుతూ ఉంటుంది అన్నమాట. మరుగుతూ ఉన్నప్పుడు ఈ పైన ఉన్న ఈ పలకలు ఏమవుతాయంటే ఒత్తిడి గురి అయ్యి కదులుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసి మూత పెట్టి వేడి చేస్తున్నాం అనుకోండి, ఆ ఆవిరికి గిన్నె యొక్క పైన ఉన్న మూత ఎగిసిపడి కింద పడుతుంది కొన్నిసార్లు. అవును సార్. అట్లనే ఈ మ్యాగ్మా అనేది మరుగుతున్నప్పుడు ఈ పలకలు ఉన్నాయి కదా పైన, అవి ఒత్తిడి గురి అయ్యి అటు ఇటు నెట్టబడుతుంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఇది నిరంతరం జరిగేటువంటి చర్య అన్నమాట. వాటిని సంవహన ప్రవాహాలు అంటారు. మాగ్మా ద్వారా జరుగుతూ ఉంటాయి. అట్లా మనకి ఇండియా పలక యురేషియా పలక ఢీ కొన్నప్పుడు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ రెండు పలకలు ఇంకా దగ్గరికి వస్తూనే ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే హిమాలయ పర్వతాలు పైకి పెరిగినాయి ఆగిపోయినాయి అనుకుంటారు, కానీ హిమాలయ పర్వతాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఎంత సార్ ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతాయి? కొన్ని సెంటీమీటర్లే, కొన్ని సెంటీమీటర్ పెరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో అత్యంత నవీన పర్వతాలు, అత్యంత తక్కువ అంటే రీసెంట్గా ఏర్పడిన పర్వతాలు ఏంటంటే హిమాలయ పర్వతాలు. ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 2 మీటర్లు పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు ఈ మధ్య కాలం. అవును. మనం పుస్తకాల్లో చదివితే 8,848 మీటర్లు చెప్తారు. అవును. కానీ ఇది 8,850 మీటర్లకు పెరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఇంగ్లాండ్కు తెలిసినటువంటి డిస్కో పెట్కో అనేటువంటి బ్రదర్ సర్వే ద్వారా దాన్ని వెల్లడించడం జరిగింది. సో ఈ పలకల సరిహద్దులు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, కింద మహారాష్ట్ర నుంచి పైన లడఖ్ వరకు ఈ జోన్ ఏదైతే ఉందో భూకంపాలు వస్తూనే ఉంటాయి. మనకు చరిత్రలో కూడా తెలుస్తుంది. ఈ యొక్క మహారాష్ట్రలో కోయినా భూకంపం, లాతూర్ భూకంపం, భుజ్ భూకంపం, అలాగే అస్సాంలో వచ్చేది, ఉత్తరకాశీలో వచ్చింది, మనకు జమ్మూ కాశ్మీర్లో వచ్చింది. ఇవన్నీ కూడా భూకంపాలు సంభవించేటువంటి ప్రాంతాలు. వీటి దగ్గర తీవ్రతలు బాగానే సంభవించవస్తున్న అవకాశం ఉందన్నమాట. 6 నుంచి 7 కానీ 6 నుంచి 8 మధ్య భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అయితే ఎప్పటిదాకా సంభవిస్తాయి అని అంటే ఈ 2 పలకలు ఒకదానిలో ఒకటి కుచించుకుపోతాయి, అతుక్కొని పోతాయి. ఇక అప్పటిదాకా ఇవి జరుగుతూనే ఉంటాయి, అప్పటిదాకా భూకంపాలు వస్తూనే ఉంటాయి. అది ఎంతకాలం పడుతుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సిందే. అది మానవ ఊహానికి అందేటువంటి కాలం కాదు అది. సార్ ఇప్పుడు మహారాష్ట్ర నుంచి లడాక్, ఇంకో పక్కన ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, మరి కింద పరిస్థితి ఏంటి సార్? మనం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మనకు భారతదేశంలోని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భూకంప తీవ్రతలు ఎక్కువ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో కూడా భూకంపాలు సంభవిస్తాయి, కానీ వాటి యొక్క తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. అయితే భూకంపాలు రావడానికి కారణాలు చాలా ఉంటాయండి. అవేంటంటే భూకంపాలు అనేటువంటివి భూమి సర్దుబాటుకు గురి అవ్వడం వల్ల వస్తాయి. ఏమవుతుంది అని అంటే భూమిపైన ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ ప్రకృతి శక్తులు అంటాం కదా, పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, ఇదంతా ఏం చేస్తుంది? ఆ ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలను కోతకు గురి చేసి తీసుకుపోయి లోతైన ప్రాంతాల్లో వేసేస్తుంది. అప్పుడు ఏమైందంటే భూమి బ్యాలెన్స్ను కోల్పోతుంది. బ్యాలెన్స్ను కోల్పోయినప్పుడు భూమి సర్దుబాటు చేసుకుంటుంది. అప్పుడు భూకంపాలు వస్తాయి. సార్ మరి ఈ సునామీల గురించి చెప్పండి. అసలు సునామీ ఎట్లా వస్తుంది? భూకంపాలకి సునామీలకి ఏంటి సంబంధం? సునామీలు అనేటువంటివి భూకంపాలు కావు. భూకంపాల ప్రభావము ఈ యొక్క సునామీలు. భూకంపాలు అనేటువంటివి భూమి పైన ఏర్పడతాయి, సముద్రం లోపల ఏర్పడతాయి. సముద్రం లోపల ఏర్పడే భూకంపాలను సముద్రాంతర్భాగ భూకంపాలు అంటారు. ఈ భూకంపాలు భూమి మీద సంభవించినప్పుడు ఏర్పడే ప్రభావం కంటే సముద్రంలో ఏర్పడితే వచ్చే ప్రభావాలు చాలా విశాలమైన ప్రాంతాలను చేరుకుంటాయి. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియా దేశంలో వచ్చినటువంటి ఒక భూకంపము ఒక సునామీకి దారితీసింది. అట్లాగే రష్యాలో ఏర్పడేటువంటి యొక్క ఈ భూకంపము, కామ్చట్కా ద్వీపకల్పంలో ఏర్పడిన ఈ భూకంపము, అది కూడా సముద్రంలోని నీరు అలజడికి కారణమైంది.
మరి ఈ యొక్క సునామీలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ పలకల హద్దులు ఉన్నాయి కదా, ఇవి సడలినప్పుడు కిందికన్నా గుంగుతాయి, పైకన్నా లేస్తాయి. అప్పుడు భూమి ఏం చేస్తుందంటే నీటిని ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి. సముద్రం లోపల కూడా, సముద్ర గర్భంలో కూడా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి. విస్ఫోటనం చెందినప్పుడు నీరు అలజడికి గురి అయి భూకంపం వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే పర్వతాల మీద పెద్ద పెద్ద మంచు గుట్టలు ఉంటాయి. ఈ మంచు గుట్టలు ఏమైతాయంటే వాళ్ళు ఏమంటే జారుకుంటూ వచ్చి ఒక్కసారి సముద్రం లోపల కుంగిపోతాయి, కూలబడిపోతాయి. అందులో వాటిని ఏమంటారంటే మంచు అవపాతాలు అంటాం, అవలాంచెస్. అవి పడ్డప్పుడు కూడా సముద్రపు నీరు అలజడికి గురి అవుతుంది. అట్లా కూడా భూకంపాలు రావడానికి అవకాశం. లేదా ఈ కొండ చర్యలు, సముద్ర తీరంలో ఉన్న కొండ చర్యలు అంటే కొండల యొక్క అంచు భాగాలు సముద్రంలోకి జారి పడతాయి బాగా వర్షాలు వచ్చినప్పుడు. వాటిని భూపాతాలని, కొండపాతాలని అంటుంటాం. ల్యాండ్ స్లైడ్స్, హిల్ స్లైడ్స్ ఉంటుంది. దానివల్ల కూడా సముద్రపు నీరు అలజడి గురి అయి భూకంపాలు వస్తూ ఉంటాయి. ఓకే. వాల్కనో ఎరప్షన్స్, వీటికి భూకంపాలకి ఏంటి సంబంధం? భూకంపాలు, అగ్నిపర్వతాలు ఒకే చోట ఉంటాయి. ఓకే. దాదాపుగా ఈ పలకల సరిహద్దులు ఉన్నాయి కదా, ఈ పలకల సరిహద్దులలో ఒక పలక కిందికి జోరబడిపోయి కిందికి నిమజ్జితం చెంది కరిగిపోయినప్పుడు ఆ శిల ద్రవస్థితికి మారి మాగ్మా ఏర్పడుతుంది. ఈ మాగ్మా కదలికల వల్లనే పలకలు కదులుతాయి. జనరల్గా ఏంటంటే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందక ముందన్న భూకంపం వస్తుంది, అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తర్వాత అయినా భూకంపం వస్తుంది. ప్రతి అగ్నిపర్వతం వల్ల భూకంపం వస్తుంది అనేటువంటి నియమం లేదు. ఓకే. సాధారణంగా పెద్ద పెద్ద తీవ్రత కలిగినటువంటి యొక్క అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడానికి ముందు కానీ విస్ఫోటనం చెందిన తర్వాత కానీ ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు రష్యాలో మనకు భూకంపం వచ్చింది. భూకంపం తర్వాత అగ్నిపర్వతం కూడా విస్ఫోటనం చెంది. సో ఈ మాగ్మా కదులుతున్నప్పుడు పలకలు కదిలి భూకంపం వస్తుంది. సో ముందైనా తర్వాత అయినా రావచ్చు. ప్రపంచంలో ఉన్న భూకంపాల్లో చూస్తే ఈ పసిఫిక్ మహాసముద్రము చుట్టూ 80% అగ్నిపర్వతాలు. 80% ప్రపంచంలో ఉన్న దాంట్లో 80%. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం దాన్ని. ఓకే. ఇప్పుడు పసిఫిక్ భూకంప పరివేష్టిత మేఖలు అన్నాం కదండి. ఒక్కసారి స్లైడ్ వేయండి. ఆ పసిఫిక్ భూకంప పరివేష్టిత మేఖల దాని యొక్క అంచులలోనే ఈ అగ్నిపర్వతాలు అనేటువంటివి ఉంటాయి. ఓకే. వాటిని ఏమంటారంటే పసిఫిక్ అగ్నివలయం అంటాం. రాత్రిపూట అంతరిక్షం నుంచి చూస్తే అది ఒక మణిహారం లాగా కనిపిస్తుంది. అగ్నిపర్వతాల విస్ఫోటనం స్పేస్ నుంచి అంతరిక్షం నుంచి మనం చూస్తే మెరుస్తూ ఉంటుంది, ఒక దండలాగా కనిపిస్తాయి అన్నమాట. దాన్నే పసిఫిక్ అగ్నివలయం అంటాం. 80% అగ్నిపర్వతాలు ఇక్కడనే ఉన్నాయి. సార్, అమెరికాలోని లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి స్టార్ట్ అయ్యి అలా పైకి వెళ్తూ గల్ఫ్ ఆఫ్ అలాస్కా మీద నుంచి ఇటు రష్యా, ఇదంతా రష్యానా సార్? అలాస్కా, రష్యా, చైనా, జపాన్, ఫిలిప్పైన్స్, అటు పోతే ఇండోనేషియా ఇంకా కిందికి ఇండోనేషియా నుంచి మొదలుకొని మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే ఆ పెరు, చిలీ దేశాలు, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా. ఇది ఒక రింగ్ లాగా పసిఫిక్ మహాసముద్రం ఒక సర్కిల్ లాగా ఉంటుందండి సార్. ఒక సర్కిల్ లాగా అనిపిస్తుంది. ఓకే. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కానీ దాని చుట్టూ సర్కిల్ లాగా ఇది ఏర్పడుతుంది. ఓకే. అవన్నీ అగ్నిపర్వతాలు ఎక్కడైతే ఉంటాయో భూకంపాలు అక్కడ వస్తాయి. భూకంపాలు ఎక్కడైతే ఏర్పడుతున్నాయో అక్కడ అగ్నిపర్వతాలు సంభవిస్తాయి. మనకి రష్యాలో జరిగిందే ఉదాహరణ. సార్, ఎక్కడ భూకంపం జరిగినా లేకపోతే అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగినా కానీ ఈ ఎఫెక్ట్ ఇటు అమెరికా, కింద సౌత్ అమెరికా, ఇటు రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వీటన్నిటికీ ఉండే అవకాశం ఉంటుందా ఈ సముద్రం, పసిఫిక్ మహాసముద్రం? ఇప్పుడు సముద్రం లోపల భూకంపం ఏర్పడితే సముద్రపు నీళ్ళు అలజడి జరిగి అది పెద్ద పెద్ద తరంగాలు ఏర్పడతాయి. ఆ పెద్ద తరంగాలనే మనం సునామీ అంటాం. ఈ సునామీలో ఆ నీటి కదలిక లోతు కొన్ని 100 మీటర్లు లేదా 1000 మీటర్లు ఉంటుంది. ఒక 1000 మీటర్ల మందం ఆ సముద్రపు యొక్క అల కదులుతున్నంటే సునామీ కదులుతున్నట్టయితే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పోతుంది సునామీ. గంటకు 350. 1000 మీటర్ల మందం ఉండేటువంటి సునామీ గంటకి 350 కిలోమీటర్ల వేగంతో పోతుంది.
అట్లాగే 6000 మీటర్లు అంటే 6 కిలోమీటర్ల మందం ఉందనుకోండి, అది గంటకు 850 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అయితే ఈ సునామీలు సముద్రంలో ఏర్పడినప్పుడు వాటికి ఆటంకం కలిగేంత వరకు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి, కొన్ని వందల వేల మైళ్ళు. అదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఆ ఇండోనేషియా, థాయిలాండ్, రైట్, మలేషియా ఇవి మనకు అడ్డం ఉన్నాయి. ఇండియా ఆ సునామీ మనకు రాకుండా అన్నీ అడ్డం ఉన్నాయి, లేకుంటే దాని ప్రభావం మన తీరం మీద కూడా పడుతుంది. 2004లో ఇండోనేషియాలో ఆ దీవిలో వచ్చినటువంటి ఒక ఎఫెక్ట్ వాటిని అడ్డగించడానికి ఏం లేవు. అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, చిన్నవి కాబట్టి అవి దాటుకొని సునామీ మన తీరాన్ని 30 మీటర్ల ఎత్తు కొట్టింది. దగ్గర చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అట్లా అంటే ఈ సునామీలు అనేవి ఏదైనా ఒకటి అడ్డగించేంత వరకు ఎంత దూరమైన ప్రయాణం చేస్తూనే ఉంటాయి. సరే సార్, రానున్న రోజుల్లో మన తెలుగు రాష్ట్రాలకు కానీ లేకపోతే దక్షిణ భారతదేశానికి మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కానీ ప్రతిరోజు మనకి ఎంతో కొంత సునామీలు అనేది రిజిస్టర్ అవుతుంటాయి. ప్రపంచం మొత్తంలో రోజు 100కు పైన భూకంపాలు అనేవి మనకు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే అది తీవ్రత 1 నుంచి 3 మధ్యలో ఉంటుంది కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ భారతదేశంలో మహారాష్ట్ర నుంచి లడాకు, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా దానికి ఎప్పటికైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ ఉన్నాయి, సౌత్ ఇండియాలో తక్కువ ఉన్నాయి. దక్షిణ భారతం మనం తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ వచ్చేటువంటి భూకంపాలు అనేటువంటివి సర్దుబాటుకు సంబంధించినటువంటి. ఇప్పుడు నదులు ఉన్నాయండి, ఇవి పశ్చిమ కనుమల్లో బట్టి మట్టిని తీసుకొని వచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటాయి. సో ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి మట్టి వచ్చి పల్ల ప్రాంతంలో డిపాజిట్ అయినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. బరువు అటు ఇటు బ్యాలెన్స్ తగ్గుతుంది. బ్యాలెన్స్ తగ్గినప్పుడు ఏంటంటే ఈ భూమికి కింద ద్రవస్థితి ఉంటుంది, దాన్ని సీమ అంటాం. అసలు అది ఎట్లా, అసలు మ్యాగ్మా కానీ ఈ ద్రవస్థితి కానీ ఇవన్నీ ఎట్లా తయారవుతాయి సార్? అంటే కింద ఏముంటుంది, ఎందుకు అట్లా అవుతుంది? కిందికి వెళ్తున్నప్పుడు మనకి ఇప్పుడు భూమి తవ్వుకుంటూ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు భూమి అనేది సూర్యుని నుంచి ఏర్పడ్డది, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. భూమి లోపల కొన్ని భాగాలు చల్లారుతూ ఉన్నాయి, భూమి ఉపరితలం పూర్తిగా చల్లబడిపోయి. భూమి ఉపరితలం నుంచి లోతుకు పోయే కొద్దీ ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున టెంపరేచర్ పెరుగుతుంది. ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే. ఈ ప్రకారంగా భూమి యొక్క కేంద్ర మండలంలో కొన్ని వేల డిగ్రీల టెంపరేచర్ ఉంటుందని మనం భావించాలి. శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం భూమికి కేంద్ర మండలంలో మధ్య భాగంలో సుమారుగా 6000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంది కేంద్ర మండలం. ఓకే. ఈ టెంపరేచర్ అనేటువంటిది లోపలికి పోయే కొద్ది టెంపరేచర్ పెరుగుతుండడం వల్ల ఈ శిలలు అనేవి వివిధ ఖనిజాలతో ఏర్పడతాయి. వీక్గా ఉండే ఖనిజాలు ఏమవుతాయంటే ఆ వేడికి కరిగిపోయి మ్యాగ్మాగా మారతాయి. సార్ ఒక్కసారి మీరు ఇది పైనుంచి కింద దాకా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అవన్నీ. ఇప్పుడు అది భూమి అండి. ఆ భూమికి సంబంధించి ఒక అడ్డుకోత భాగాన్ని మనం తీసుకున్నాం ఇక్కడ. ఓకే సార్. ఈ భూమి అనేది 3 పొరలుగా విభజించబడుతుంది. ఓకే. పైన ఉన్నదాన్ని భూపటలమని, మధ్యలో ఉన్నదాన్ని భూప్రావారమని, కేంద్రంలో లోపల ఉన్నదాన్ని భూమి యొక్క కేంద్ర మండలం అంటాం. ఈ భూపటలం అనేది మళ్ళీ తిరిగి 2 భాగాలు, ఒకటి ఖండాలతో కూడిన భాగము, 2 సముద్రాలతో కూడిన భాగం. ఈ భూపటలం ఏంటంటే సియాల్, సీమ అనే 2 పొరలుగా విభజించబడింది. ఓకే. సీమ అనేటువంటి పొర మీద సియాల్తో కూడిన ఖండాలు, నీటి మీద మంచుగడ్డ ఎట్లయితే తేలుతుందో ఈ సీమ మీద ఖండాలు అట్లా తేలుతూ కదలికలు గురి అవుతున్నాయి. మనం వాటిని పలక విరూపకారకాలు అంటాం. ఈ భూపటలంలోని పలకలు కదలటానికి అదే కారణం. ఓకే. ఈ భూపటలానికి కొంచెం దిగువన కొంచెం బలహీనమైనటువంటి పొర ఉంటుంది, దాన్ని ఆశ్మావరణం అంటాం. దాని కింద భూప్రావారం అనేటువంటి ఉంటుంది. ఈ భూప్రావారంలోని ఎగువ భాగాన్ని, ఆశ్మావరణాన్ని మరియు భూపటలాన్ని కలిపి మనం లిథోస్పియర్ అని పిలుస్తాం. లిథోస్పియర్. ఓకే. ఇప్పుడు వచ్చే భూకంపాల్లో 100% ఈ భాగానికి సంబంధించినవి ఉంటాయి. ఓకే. అయితే ఇది పైన ఏముంది, ఘనస్థితిలో ఉంది. కింది పోయేసరికి కొద్దిగా ప్లాస్టిక్ స్థితికి వస్తుంది. ఓకే. కేంద్ర మండలంలో పై భాగం వచ్చేసరికి ద్రవస్థితి ఉంటుంది. ఓకే. ఇంకా లోపలికి పోతే తిరిగి ఘనస్థితికి వస్తుంది. ఓకే. దానికి కారణం ఏంటంటే అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, అధిక సాంద్రత ఉంటుంది శిలలకి, అధిక పీడనం ఉంటుంది. అందువల్ల అవి గాలిగా అంటే వాయువులుగా మారకుండా పూర్తిగా ద్రవస్థితిలోకి మారకుండా భూమి యొక్క కేంద్ర భాగంలో
అవి ఉంటాయి అన్నమాట. మనకు కఠినమైనటువంటి ఖనిజాలు నికెల్ ఫెర్రస్ అనేటువంటివి ఉంటాయి, అధిక సాంద్రత కలిగినటువంటి ఖనిజాలు. దానివల్లనే మనకు భూమికి గురుత్వాకర్షణ శక్తి కూడా ఎక్కువ అన్నమాట. ఓకే. సో ఈ యొక్క స్ట్రక్చర్లో మనకి లేయర్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ పైన ఉండే సియాల్ లేయరు, కింద ఉండే సీమా లేయర్ మీద నీటిలో మంచుగడ్డ తేలుతూ కదలికల గురి అవుతున్న క్రమంలో శక్తి సడలినప్పుడు భూమి కంపిస్తుంది. ఓకే. సరే, ఈ రెండో ఈ మ్యాంటిల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడే మ్యాగ్మా ఉంటుందా సార్? దీని పైన ఉంటుందా మ్యాగ్మా? అంటే లావా అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మ్యాగ్మా అనేటువంటిది సాధారణంగా మ్యాగ్మా అనేది అన్ని చోట్లల్లో ఉండదు. ఓకే. భూమి లోపల రేడియో ధార్మిక ఖనిజాలు ఉంటాయి. ఓకే. ఈ భూమి లోపలికి పోయేటప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ రేడియో ధార్మిక ఖనిజాలు విచ్చితి గురి అయ్యి టెంపరేచర్ పెరుగుతూ అక్కడ ఉన్న శిలలను కరిగిపోయేటట్టు చేస్తాయి. ఓకే. కొన్ని చోట్ల టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు బలహీనమైన ఖనిజాలు కరిగిపోయి శిలాద్రవం ఏర్పడుతుంది. అన్ని చోట్లలో ఉంటుందని ఏం లేదు. కొన్ని చోట్లలో ఒక మందంలో ఈ యొక్క శిలాద్రవం అనేటువంటిది ఏర్పడుతుంది. అది మరుగుతుంటుంది అనమాట, నీళ్లు మరిగినట్టు మరుగుతూ ఉంటుంది. ఈ మరుగుతున్న క్రమంలో ఈ పైన ఉన్నటువంటి ఈ పలకలు ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు నెట్టబడతాయి. అందువల్ల భూపటలంలోని పలకలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. రోజుకు కొన్ని సెంటీమీటర్ల నుంచి కొన్ని మీటర్ల వరకే. ఓకే. అయితే అగ్నిపర్వతాల్లో ఎప్పుడైతే విస్ఫోటనం అయితాయో దానికి సంబంధించి అప్పుడు కూడా మనం లావాన్ని చూస్తే కూడా అది పొంగుతున్నట్టు మరుగుతున్నట్టే కనిపిస్తుంటుంది అది బయటకు వచ్చినప్పుడు కూడా. సో కింద అట్లా మరిగి మన పలకాలన్నింటినీ అటు ఇటు జరపడం, ఈ ఖండాలకు సంబంధించిన పలకాలు జరగడం వల్ల మనకు ఈ భూకంపాలు కానీ ఇవన్నీ కానీ వస్తాయని. సార్, ఇప్పుడు మన ఇండియాకు సంబంధించి ఇండో ఆస్ట్రేలియన్ పలక, ఈ పలక ఇంతకుముందు ఆఫ్రికా దగ్గర ఏమైనా ఉండేదా? ఆఫ్రికా మనం కలిసి ఉండేదా అని చెప్పి ఒక చర్చ కూడా ఉండేది. అంతేత వాస్తవం. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితము ఇప్పుడున్న ఖండాలన్నీ వేరువేరుగా లేవు, ఇవన్నీ కలిపి ఒకటే విధంగా ఉండేది. ఓకే. అన్ని పేంజియా అనేటోళ్ళం. పేంజియా. ఓకే. ఆ పేంజియాలో ఒక చిన్న పగులు ఏర్పడి అది 2 ముక్కలు అయిపోయింది. ఓకే. ఈ పేంజియా చుట్టూ ఒకటే మహాసముద్రం ఉండేది, దాన్ని పెంతలస అని పిలిచేటోళ్ళు. ఈ పేంజియా విచ్ఛిన్నమైనప్పుడు ఈ పెంతలస సముద్రంలోని వాటర్ వచ్చి దాంట్లో చేరింది. అప్పుడు టెథిస్ అనేటువంటి సముద్రం ఏర్పడింది. అయితే భూమి లోపల జరిగేటువంటి ఈ మార్పులు భూమిని కానీ భూమి ఉపరితలం మీద కానీ 2 రకాల శక్తులు ప్రభావం చేస్తుంటాయి. బాహ్య శక్తులు మనం చెప్పుకునే పంచభూతాలు, అంతర్గత శక్తులు పలక విరూప కారకాలు అని పిలుస్తాం అన్నమాట. ఓకే. పలక విరూప కారకాలు. ఓకే. సో ఈ శక్తుల వల్ల భూమి లోపల అనే మార్పులు అనేటువంటివి మనకు వస్తుంటాయి. సార్, ఫైనల్గా అసలు భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక్కసారి చెప్పండి. అసలు భూకంపం ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఇళ్లలో ఉండాలా, బయటికి పారిపోవాలా, ఎక్కడ ఉండాలి, ఇంట్లో సామాన్లు తీసుకొని వెళ్ళేంత టైం ఉంటుందా, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? భూకంపం జరిగినప్పుడు మనుషులు చేయాల్సిన పనులు ఏంటి? భూకంపము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఏ టైంలో వస్తుంది, అది డే టైంలో రావచ్చు, మన రాత్రిపూట రావచ్చు, తెల్లవారున రావచ్చు. అయితే మనం చరిత్రలో చూస్తే ఎక్కువ శాతం భూకంపాలన్నీ తెల్లవారుజామున వచ్చినటువంటి సందర్భాలు. ఓకే. పట్టపగలు కూడా వచ్చినవి ఉన్నాయి, కానీ ఎక్కువ తెల్లవారుజామున మార్నింగ్ టైంలో ఎక్కువగా వచ్చినటువంటి సందర్భాలు. కానీ అప్పుడే రావాలనేటువంటి నియమం ఏమీ లేదు. కాబట్టి మనము భూకంపం వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఒక రకమైనటువంటి వైబ్రేషన్లు మనకు టీవీలలో కానీ, మన ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులలో కానీ, మన ఫోన్లలో కానీ ఒక రకమైనటువంటి శబ్దాలు వస్తుంటాయి. ఆ తర్వాత వెంటనే భూమి అనేది కదులుతుంటుంది, మనకి ఇల్లు షేక్ అవుతుంటుంది. అప్పుడు మనం ఆదరా పడకుండా ఏం చేయాలనంటే ఈ ఇంట్లో ఉండేటువంటి కార్నర్ పిల్లర్స్ ఉంటాయి కదండి, మనం పిల్లర్స్తో ఇల్లు కడతాం కదా, ఆ పిల్లర్స్ దగ్గరికి పోవాలి. ఓకే. లేదంటే పెద్ద పెద్ద బెంచీలు బల్లాలు ఉంటాయి కదండి, ఆ బల్ల కింద నక్కాలి. మంచాలు ఉన్నట్లయితే మంచాల కింద పోవాలి. అంతేగాని ఆదరాబాదరగా బయటికి కురికే ప్రయత్నం కానీ, డోర్ల దగ్గరికి చేరడం కానీ, కిటికీలో నుంచి దూకడం కానీ చేయొద్దు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క డోర్లు ఇవన్నీ రకరకాల పదార్థాలతో చేస్తున్నాం. ఇప్పుడు అద్దాలతో చేసేటువంటి వస్తువులు ఉంటాయి కదా, వాటికి సమీపంలో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే అవి పగిలిపోయి వాటి పీసులు వచ్చేసి మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఫోర్స్కి ఉంటుంది. ఓకే.
సో పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నప్పుడు మాత్రం అక్కడే ఒక మూలకు నక్కి ఉండాలి. ఇక చిన్న చిన్న ఉన్నామనుకోండి, అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకు భూకంపం అనేది 30 సెకండ్స్ మ్యాక్సిమం. ఇక అలా రేరుగా 1 నిమిషం 2 నిమిషాలు వస్తుంది. ఈ లోపల మనకు సాధ్యమైతే మనం బయటికి పారిపోయేటువంటి ప్రయత్నం చేయాలి. సార్ ఇప్పుడు కార్లలో ప్రయాణిస్తుంటారు కొంతమంది, భూకంపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కార్లలో ప్రయాణం వచ్చినట్లయితే ఏం చేయాలంటే కారును ఆపేసి పక్కకు ఆపేసి భూమి మీద పడుకోవాలి. భూమి మీద పడుకోవాలి. అలాగే కారులో ఉన్నారనుకోండి, అది ఏమవుతుందంటే కదలిక గురి అయ్యి స్లోప్ వైపు వెళ్ళిపోతుంది. ఎక్కడ స్లోప్ ఉంటే అటుపోతుంది. ఈ క్రమంలో అది ఫల్టీలు కొట్టచ్చు. కాబట్టి కారు నుంచి దిగి అక్కడే సేఫ్ ప్లేస్ ఏదైనా కనిపిస్తే అక్కడ బల్లపరుపుగా ఉండే ప్రాంతంలో అక్కడ పడుకోవాలి. ఏదైనా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయనుకోండి, కొంచెం దూరంగా వెళ్ళాలి, ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ సేఫ్గా ఉంటాం. మనం రీసెంట్గా నాకు తెలిసి సింగపూర్ థాయిలాండ్లో ఒక పెద్ద టవర్స్ ఉండే. అవును, టవర్స్ పైన ఉన్న స్విమ్మింగ్ పూల్లోంచి నీళ్లు కూడా వచ్చి బయట పడిపోయినాయి. అలాంటివి కూడా మనం చూసాం. సో అలాంటి టవర్స్కి దూరంగా ఉండాలి. కూలిపోయినట్టు కూడా ఉన్నాయి. కూలిపోతాయి పెద్ద పెద్ద కట్టడాలు కూడా కూలిపోతాయి. సో అందుకే ఈ భవనాలు కట్టేటప్పుడు భూమిని టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ అంటాం దాన్ని. పర్మియబిలిటీ, పోరాసిటీ అని ఉంటాయి. ఆ టెస్ట్లు చేసి దాన్ని బట్టి అది నిర్మాణానికి పనికి వస్తుందా పనికి రాదా అనేటువంటి డెసిషన్ తీసుకుంటారు ఇంజనీర్. అట్లాంటి ప్లేస్లోనే కట్టాలి. అందుకనే ఇప్పుడు ఈ ఇండోనేషియా, జపాన్లో వాళ్ళంతా కట్టడాలన్నీ ఈ సిమెంట్ కాంక్రీట్తో ఉండవండి. సాధ్యమైనంత వరకు చెక్క కట్టడాలు ఉంటాయి. చెక్కతో నిర్మించినటువంటి కట్టడాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సునామీలు వచ్చినప్పుడు ఏమైందంటే మనకి వరదలు కూడా వస్తుంటాయి. అవును, ఈ వరదలు వస్తుంటాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు సునామీ వచ్చినప్పుడు ఎత్తైన ప్రాంతానికి చేరుకోవాలి. అప్పుడు ఆ వరదల ప్రభావం నుంచి మనం రక్షించబడతాం. అయితే ఈ సునామీలను మనం అడ్డుకోవడానికి అవకాశం ఉంది అని అంటే, వచ్చే సునామీని మనం అడ్డుకోలేం. సునామీ వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించే ప్రయత్నాలు చేయొచ్చు. డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. అంతే. భూకంపాన్ని ఆపలేము, సునామీని ఆపలేము. సునామీ వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అదే సార్, ఇప్పుడు కంచట్కా జరిగినప్పుడు జపాన్కి సంబంధించి వేరే దీవులకు సంబంధించిన వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవును. సో అది ప్రాణ నష్టం జరగకుండా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి సో అలాంటి మెజర్మెంట్సే తీసుకోవాలి. మెజర్మెంట్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు కొన్ని దీవులు ఉంటాయండి, అవి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇప్పుడు 10 మీటర్లు 20 మీటర్లు వచ్చింది అనుకోండి సునామీ, ఈ అండమాన్ నికోబార్ దీవులు, ఈ హవాయిన్ దీవులు, ఫిలిప్పైన్ దీవులు అవి సగానికి ఎక్కువ మునుగుతాయి అప్పుడు వరదల వల్ల. కాబట్టి ఈ పెద్ద పెద్ద దేశాల యొక్క తీరాల్లో ఏం చేయాలంటే సరివి చెట్లను పెంచాలి. సరివి చెట్లు ఓకే, అడవులను పెంచాలి తీరం వెంబడి. అలాగే మడ అడవులను ఉంటాయి మనకి, మడ అడవులు, మాంగ్రూవ్ అనే టైడల్ అడవులు అంటాం, మాంగ్రూవ్స్. వాటిని పెంచితే ఏమైందనంటే ఈ యొక్క సముద్ర అలల యొక్క తాకిడి కొంతవరకు నిరోధించబడుతుంది. ఈ సముద్రంలో ఏర్పడే ఈ సునామీ ఏదైనా ఒకటి అడ్డగించేంత వరకు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. తిరిగి ఒక తీరాన్ని తాకి విచ్ఛిన్నం జరిగి ఆ తరంగము విచ్ఛిన్నం జరిగేంత వరకు పోతూనే ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ యొక్క సునామీ నియంత్రణ మన కట్టడాలను నిర్మించాలి. దాంతో ఏంటంటే కొంతవరకు మనం నియంత్రణ చేయవచ్చు. ఇప్పుడు జపాన్లో అలాంటి నిర్మాణాలు మనకు చాలా కనిపిస్తుంటాయి. అవును, జపాన్లో భూకంపాలకు ఎక్కువ ప్రభావితానికి గురి అయ్యేటువంటి ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంటాయి. సో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు భూకంపాలు ఎందుకు వస్తాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ విఘ్నేశ్వర్ మేకా గారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి భూకంపం వచ్చినప్పుడు అనే దాని గురించి కూడా ఆయన చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు RTV సార్ అండ్ గివింగ్ అస్ టైమ్. కీప్ వాచింగ్ RTV ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.